భారత మాత బిడ్డలురా బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఇవాల్టి బాలలే రేపటి సైనికులు. విద్యార్థులు కూడా తాము డాక్టర్, ఇంజనీర్ అవుతామని చెప్పకుండా దేశానికి సేవ చేస్తాం, బోర్డర్లో పోరాడతామని అంటున్నారు. యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోన్న మాధవరం గ్రామం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నిజానికి మాధవరం అని పిలిస్తే ఎవరూ వెంటనే గుర్తించరు. మిలిటరీ మాధవరం అంటే చాలు ఆ గ్రామమా అంటుంటారు. నేటి పిల్లలే భావితరాలకి పౌరులు. కానీ ఇక్కడ కనిపిస్తున్న పిల్లలంతా మన భారత ముద్దుబిడ్డ సైనికులుగా తయారవుతామంటుంటారు. నిజంగా ఈ పిల్లలు ఇక్కడ చదువుతో పాటు వాళ్ళు ఏమవుతారు అంటే డాక్టర్, ఇంజనీర్ కాదు, నేను ఆర్మీలోకి వెళ్తాను అని చెప్తాడు. నిజంగా ఈ స్కూల్లో అలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. భారతదేశాన్ని కాపాడడం కోసం ఒక వెపన్ లాగా వీళ్ళంతా సైనికులుగా మేము పోరాడతామని చెప్తూ ఉంటారు. అసలు ఈ విలేజ్ ఎక్కడ ఉంది, ఈ ఊరు ఎక్కడ ఉంది, ఈ స్కూల్ ఎక్కడ ఉంది, ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ పిల్లలు ఏమవుదాం అనుకుంటున్నారు, వాట్స్ ది స్టోరీ? ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలు, సీసీ రోడ్లతో కనిపిస్తుంది మాధవరం గ్రామం. చేతి నిండా వ్యవసాయం, బంగారంలా పంటలు పండుతాయి. గ్రామంలో జాతీయత ఉట్టిపడుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే పౌరుషం ఇక్కడ ప్రతి పౌరుడిలో కనిపిస్తుంది. దేశ రక్షణ కోసం వందల మంది సైనికులు ఈ గ్రామం నుంచి వెళ్లారు. గజపతి రాజుల కాలం నుంచే మాధవరం సైన్యం గ్రామంగా పేరుగాంచింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో కూడా ఈ గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం, ముంబైలో ఉగ్రవాదుల దాడి, పంజాబ్లో బ్లూ స్టార్ ఆపరేషన్, శ్రీలంక శాంతిసేన యుద్ధాల్లో ఈ గ్రామానికి చెందిన వారు ఉన్నారు. వారి స్మారకార్థం గ్రామంలో సైనిక స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. ఇక మాధవరం పాఠశాలలో చిన్న వయసు నుంచే పిల్లలకి దేశభక్తి నూరిపోస్తారు. ఇప్పుడున్న పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెంట పడుతుంటే మాధవరం పిల్లలు మాత్రం సైన్యంలో కొలువులంటే ఇష్టపడుతున్నారు. దేశానికి సేవ చేసేందుకు ఇష్టపడుతున్నారు. భారత మాత బిడ్డలురా బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. భారత మాత బిడ్డలురా బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. ఈ భారత భూమి రుణపడినాది మిమ్ములు గన్న తల్లులకి, మీ త్యాగ నిరతికి సమస్త లోకం సెల్యూటు అంటున్నది. ఈ భారత భూమి రుణపడినాది మిమ్ములు గన్న తల్లులకి, మీ త్యాగ నిరతికి సమస్త లోకం సెల్యూటు అంటున్నది. మన జాతి బావుట గుండె కద్దుకొని గర్వంగా పోరాడితిరి. భారత మాత బిడ్డలురా బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. నా పేరు వెంకటేష్. నేను ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నాను. దేశానికి సేవ చేద్దామని ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ స్కూల్లో పొద్దున్న సాయంత్రం డ్రిల్ ఇస్తున్నారు రోజు. ఆ డ్రిల్ ప్రాక్టీస్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. మా ఊరు వాళ్ళు అందరూ గట్రా ఆర్మీకి చాలామంది వెళ్ళారు. ఈ ఊరికి అయితే ఇంటింటికి ఒక ఆర్మీ ఉండేవారు. ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్నారు ఆర్మీకి. కాకపోతే ఇప్పుడు మేమే వెళ్ళాలని కోరిక. ఊరంతా దేశభక్తితో ఉండటం వలన దాన్ని బట్టి నాకు కూడా దేశానికి సేవ చేయాలని ఉంది. వాస్తవానికి మాధవరం స్కూల్ 1949లో మొదలైందని స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని మాధవరం కన్నా మిలిటరీ మాధవరం అంటే ఎవరైనా గుర్తుపడతారని అన్నారు. 10th తర్వాత మిలిటరీ కోణంలోనే విద్యార్థులు తయారవుతున్నారని చెప్పారు. ఈ స్కూలు 1949లో స్టార్ట్ అయింది. ఇక్కడ అందరూ కూడా ఈ విలేజర్స్ అందరూ కూడా ఆర్మీకి వెళ్తూ ఉంటారు. మాధవరం అంటే ఇంచుమించు బయటికి వెళ్తే ఎవరికి కూడా ఐడియా ఉండదు. కానీ మిలిటరీ మాధవరం అంటే మాత్రం అసలు స్టేట్ వైడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తింపు ఉంది. ఆ రకంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఇక్కడ మిలిటరీకి పంపిస్తారు. మిలిటరీ అంటేనే వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు. తల్లిదండ్రులు కూడా పంపిస్తారు. ఇక్కడ పిల్లలందరూ కూడా 10th అయిన తర్వాత మిలిటరీ కోణంలోనే ముందుకెళ్తారు. తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉండటం వల్ల ఇక్కడున్న చక్కని గ్రౌండ్ ఉండటం వల్ల వారు మంచి తర్ఫీదుగా తయారయ్యి అందరూ మోటో మొత్తం దేశానికి సేవ చేయాలని, అలాగే మరి విలేజ్కి సేవ చేయాలని ఇక్కడ
మా స్కూల్కి వచ్చేటప్పటికి వీరి యొక్క సహకారంతో మా స్కూల్ బిల్డింగ్స్ కొన్ని రూమ్స్ కూడా కట్టించడం కూడా జరిగింది. ఆ రకంగా వారు విలేజ్ని వారు చూసుకుంటూ విద్యాభివృద్ధిని చూసుకుంటూ వాళ్ళు క్రమశిక్షణ విధానంగా తయారయ్యి ఇప్పటికీ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా సైనిక ఆర్మీకి పంపించడం అనేది జరుగుతుంది. స్కూల్కి ఎన్సీసీ ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఆర్మీ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని కలవడం జరిగింది. ఎన్సీసీ కూడా తొందరలో తీసుకొస్తాము. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలి అన్న సంకల్పం ఉండడంతో ఉదయాన్నే 5 కిలోమీటర్లు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పిల్లలు. స్కూల్కి వచ్చిన తర్వాత ఆర్మీ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థి దేశభక్తి పాటలు పాడుతూ సైన్యంలో ఎటువంటి తర్ఫీదు తీసుకుంటారో అలాంటి ప్రాక్టీసే చేస్తున్నారు. అయితే మాధవరం పాఠశాలలో ఉన్నతమైన శిక్షణ ఇవ్వాలంటే తమకు మరికొన్ని మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల టీచర్లు కోరుతున్నారు. ఇక్కడ పిల్లలు చాలా మేధా సంపత్తితో ఉండి అన్ని రంగాల్లో కూడా చాలా కల్చరల్ యాక్టివిటీస్లో వాటిల్లోనూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడమే కాకుండా దేహదారుఢ్య వాటిల్లోనూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. వీళ్ళని మీరేమవుతారా అని అడగగానే ముందు చెప్పేది ఏంటంటే మేము మిలిటరీలో జాయిన్ అవుతామండి, మేము ఆర్మీలో జాయిన్ అవుతాము, ఆర్మీ ఆఫీసర్లు అవుతాము అని అంటారు. వీళ్ళ రక్తంలోనే ఆర్మీ అనేది దేశ సేవ అనేది కలిసిపోయిందండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పెద్దల ప్రోత్సాహం వల్ల అయితేనేమి, ఇక్కడ స్కూల్ వాతావరణం అయితేనేమి, అంతకుముందు పూర్వ ఆర్మీ వాళ్ళు ఈ ఊరికి చేసే సేవలు అయితే ఏమి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పిల్లలందరికీ కూడా ఆర్మీలో చేరాలని ఒక దృఢమైన సంకల్పం అయితే ఉందండి. ఇక్కడ చదివిన విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ ఆఫ్టర్ మిలిటరీలో జాయిన్ అవ్వడం, దేశానికి సేవ చేయడం, సరిహద్దుల్లో కాపలాగా ఉండడం ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి కూడా కంపల్సరీ మిలిటరీలో జాబ్ చేయడం దాని గురించే మెయిన్ ఎయిమ్గా ఇక్కడ చదవడం జాయిన్ అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా గ్రౌండ్ విషయానికి వస్తే కనుక కొంచెం మెరుగైన వసతులు కూడా కల్పిస్తే పిల్లలు ఇంకా డెవలప్ అయ్యి దేశానికి సేవ చేసి ఇంకా మిలిటరీలో ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి అవకాశం కదులుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా విద్యార్థులకి మా క్రీడాకారులకు కూడా మంచి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. స్పెషల్ ట్రైనింగ్ లాంటిది కనుక పేరెంట్స్ ఇంట్రెస్ట్తో మాకు అప్పచెప్పడం కానీ, ఇంకా ఏమన్నా వాళ్ళకి మెరుగైనవి నేర్పించే విధంగా వాళ్ళు కృషి చేయడం కానీ చేస్తే కనుక విద్యార్థుల నైపుణ్యం బయటకు వస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఇక్కడ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే దేశానికి సేవలో ముందుంటున్న ఈ గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. చూశారు కదా మిలిటరీ మాధవరం గ్రామంలో ఈ హై స్కూలు. దీన్ని హై స్కూల్ అనకూడదు, ఓన్లీ మిలిటరీ స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక మిలిటరీలో జాయిన్ అవుతూ ఉంటాడు. దేశ సేవ చేయడం కోసమే తమ లక్ష్యంగా ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అందుకనే కాబోలు భారతదేశానికి ఇక్కడ నుంచి చాలామంది స్కూల్ పిల్లలే ఎక్కువ ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత మిలిటరీ సేవలో నిమగ్నమై ఉంటారు. దేశ భక్తి చాటుకుంటూ ఉంటారు. ఈ దేశ సేవ చేయడమే మా అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ విద్యార్థులంతా. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, మిలిటరీ మాధవరం నుంచి.